రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 14 ప్రకారం కానీ, ఆర్టికల్ 16 క్లాజ్ 4 ప్రకారం కానీ బలహీన వర్గాలకు ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, వెనుకకు నెట్టివేయబడ్డ తరగతులు అంటే ఓబీసీలు కావచ్చు, రిలీజియస్ మైనారిటీలు కావచ్చు, పర్సన్స్ విత్ డిజేబిలిటీ అంటే దివ్యాంగులు కావచ్చు, స్పోర్ట్స్ కోటా కావచ్చు, లేకపోతే ఇప్పుడు కొత్తగా అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇవి ప్రతి దశలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలనేది రాజ్యాంగం చెప్తా ఉన్నది. చాలా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కూడా ఇదే విషయం చెప్తున్నాయి. సుప్రీంకోర్టు ఎన్నో సందర్భాల్లో జడ్జిమెంట్లో కూడా చాలా స్పష్టంగా సామాజిక న్యాయం పాటించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ప్రాథమిక సూత్రానికి, రాజ్యాంగబద్ధమైన సూత్రానికి